మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు శివారులో వరదలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. వారిలో ఒకరు గల్లంతు కాగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. లింగాల మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు బంధువులు. వీరిద్దరూ కుటుంబాలతో నాగనూలులో నివాసం ఉంటున్నారు. నిన్న సాయంత్రం బయట ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగసముద్రం చెరువు వరద రోడ్డు మీదుగా ప్రవహిస్తుంది. ఆ వరద దాటుకునే ప్రయత్నంలో ఇద్దరు కొట్టుకుపోయారు. ముష్టిపల్లికి చెందిన శ్రీనివాసులు చెట్టు వేరును పట్టుకుని అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. అయితే లింగాల మండలం అంబటిపల్లికి చెందిన కరుణాకర్ వరద ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికులు మరియు బంధువులు నిన్న సాయంత్రం గాలించిన ఫలితం లేకపోయింది. ఈ రోజు ఉదయం శోధన కొనసాగించగా కరుణాకర్ మృతదేహం లభ్యమైంది. వరద ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 7 గంటల మా ఆయనని కరుణాకర్ 5:30కి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి నేను లేకున్నా సార్. మళ్ళా నాకు అతనే వచ్చి మా ఇంటి పక్కన మా మామయ్య వచ్చి ఇట్లా నీళ్ళలో పడిపోయిండు, నేను పట్టుకుంటే ఆగలేదు, ఇద్దరం చెరకొద్దికి పడిపోయినామని చెప్పింది సార్. దానికోసం రాత్రి వచ్చి దోలాడిర్రు, దొరకలేదు. కళ్ళు అంతా అవన్నీ కన్ను బండి ఇక్కడ పెట్టేసి కళ్ళు 5:30కి ఇంటికెళ్ళి బయలుదేరిండు. నేనే డ్యూటీకి వచ్చేసాను. పోలీసు వాళ్ళు ట్రై చేశారు సార్. నాకు 7 గంటల టైంలో తెలిసింది. 7 గంటల టైంలో మధ్యలో కానీ 7 అంటే ఇప్పటి వరకు ఇంకా మీరు చూడండి 12 గంటలు అయింది. చేసారుగా ఈ అల్లలు వచ్చారుగా వాడు మంచి తూకం ఉన్నాడు, దుమ్మేసుకొని వాడు వెళ్ళిపోయాడు. నేను ముందర కొంచెం ఇటు వచ్చిన, నన్ను వచ్చారుగా నేను పోయినా. నేను ఇట్లా అంచుకోటి పోయినా. అంచుకోటి వరకు నేను చెట్టు పట్టుకున్నా, పెద్ద చెట్టు పట్టుకుంటే నాకు దాగొచ్చింది. అయిపోయినా నాకు చచ్చిపోయినా అనుకున్నాను. దాగొచ్చింది ఓ చెట్టు ఎట్లా అని చెప్పి ఆ చెట్లు అన్ని తీసుకుపోయినా. ఇక ఆ చెట్టు పడుకునే నాకు ధైర్యం వచ్చింది. కొంచెం కాలుకు భూమి అని అబ్బాయి బతిపోతున్న దేవుడు అని అట్లా రాత్రి 7 అయింది. నేను పెళ్లికాడు అది కాదు, 10 ఆయన కలుకొని దీనికి వచ్చిన అంటే ఇంకా కులం ఒకటి ముద్రాజ్ మాజీ ఎంపీటీసీ భర్త.